ప్రార్థన వీరుడు అయి ఉండాలి. ఎదటివారి ప్రార్థన మీద కాదు ఆధారపడేది, మన ప్రార్థన మనకు విజయాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, దేవుని ఆలయం వైపు దావీదు చేతులెత్తుతూ ఉన్నాడు. ఎవరి వైపు? దేవుని ఆలయం వైపు దావీదు చేతులెత్తాడు. దేవుని ఆలయం వైపు దావీదు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? చూడండి ఎలా ప్రార్థన చేశాడు. నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. దేవుని ఆలయం వైపు చేతులెత్తి ఏమంటున్నాడు? నేను విజ్ఞాపన చేయుచున్నాను. ధ్వని అంటే ఎలా ఉంటుంది? ఒక డ్రమ్ము తీసుకొని మోగిస్తూ ఉంటే శబ్దం అవుతుంది కదా, వాయిద్యాలు పెట్టి మోగిస్తుంటే శబ్దం వస్తూ ఉంటుంది, లేదా యంత్రం పెట్టి మోగిస్తే శబ్దం వస్తుంది. అలాంటి శబ్దం లాంటి విజ్ఞాపన ధ్వని చేసేట దేవుని దగ్గర. నేను ఎలాగుండంటే ధ్వని, విజ్ఞాపన ధ్వని ఆలకింపం. శబ్దం వచ్చేంత విజ్ఞాపం చేస్తున్నాడు, దేవునికి వినపడేంత విజ్ఞాపం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఆయన వేదన ఆవేదన అలాగుంది. ఈరోజు నీ పరిస్థితులను బట్టి నువ్వు విజ్ఞాపం చేస్తున్నావా? నీకు కలిగి ఉన్న వాటిని విజ్ఞాపం చేస్తున్నావా? నీలోనే నువ్వు ఇంకా ఇదే జీవితం, ఇదే ఇలాగుంటేనే బాగుంటుంది అనుకుంటున్నావా? చాలామంది దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుణ్ణి వారి అక్కర్ల కొరకు వాడుకునేవారు ఉన్నారు. దేవుని అక్కర్ల కొరకు కాదు, దేవునితో నడవట కొరకు దేవునితో సహవాసం చేయండి. ఎలా చేయాలి? దేవునితో నడవట కొరకు మనము సహవాసం చేయాలి. 138వ కీర్తన 2వ వాక్యం చూడండి ప్రియులారా. అక్కడ ఒక మాట ఉంది, 138వ కీర్తన 2వ వాక్యం. త్వరగా చక్కగా చదువుకుందాం. 138వ కీర్తన 2వ వాక్యం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యంలో నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. హల్లెలూయా. చూడండి, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఎవరి తట్టు? మనుషుల తట్టు తిరిగి నమస్కారం చేయట్లా. దావీదు మహారాజు అయ్యుండి మనుషుల తట్టు తిరిగి నమస్కారం చేయట్లా. మనమైతే గొప్పోళ్ళ తట్టు తిరిగి నమస్తే సార్, నమస్కారం అండి. దేనికంటే వాళ్ళకి నమస్కారం చేస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తలదించి వంగి నమస్కారం చేస్తే వాళ్ళు ఏదైనా మేలు చేస్తారని ప్రయత్నం చేస్తాం. కొందరేమో చేస్తారు, కొందరు చేయరు. అయితే ప్రియులారా, దేవుని తట్టు నువ్వు నమస్కారం చేయగలిగితే, దేవుని ఆలయం తట్టు తిరిగి నువ్వు నమస్కారం చేయగలిగితే దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు.